हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र। फोरम फॉर ट्रूथ सीकर्स सत्यान्वेषकुला वृंदम परम गुरुవులు हेलेना पेट्रोना ब्लवेट्स के द्वारा समस्त मानवाళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన मैग्नम ओपस परमाद्भुत दिव्य ग्रंथము
The Secret Doctrine, Volume 1, Cosmogenesis, రహస్య సత్య సూత్రము, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము, Part 1, Cosmic Evolution, and 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 147వ పాఠము 4/6/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనం పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతంగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో పాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనం అందరము జ్ఞాన యోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా అందింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్, vibrant in every autumn, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1 లోని 8వ శ్లోకానికి వెళ్ళబోయే ముందు ప్రకృతి మాత గురించిన ప్రస్తావన వచ్చింది. ఈ ప్రకృతికి సంబంధించి మనం ప్రకృతిలో మమేకమై ఆ ప్రకృతిని ఆరాధించడం, ఆ ప్రకృతి యొక్క సౌందర్యాన్ని గమనించడం, చూడటం, ఇలాగా చేసినందువల్ల
మనము త్వరగా ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ వానకి సంబంధించి వాన నైరుతి ఋతుపవనాలు వచ్చేసినాయి. దాని ద్వారా మనకి కావాల్సినటువంటి వర్షం నైరుతి ఋతుపవనాలతో పాటు ఆ మేఘాలు కూడా రావటంతో అది వర్షించి మనకు కావలసిన తాగునీరు, అలాగే తాగటానికి, సాగు చేయటానికి కావలసిన నీటిని మనకి అందజేస్తూ ఉంది అది. దాని యొక్క విశేషం మనం ఒక దినపత్రికలో సంపాదకీయంగా రాశారు ఒకాయన. దాన్ని మనం ఒకసారి చదువుకుందాం. నిన్న ప్రకృతితో ఎట్లాగా మనం మమేకం అవుతాం, ప్రకృతి యొక్క సౌందర్యాన్ని మనం ఎలాగా వీక్షించటం, ఆ సౌందర్యంలో మనం అనుభూతి చెందుతూ ఆ ప్రకృతిగా మారిపోవటం. ఇట్లా దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆ దైవానుభూతి త్వరగా దాంట్లోకి వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని మనం మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తూ ఉండాలి. ఆ గమనించే విధానం ఇప్పుడు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. వాన జ్ఞానం. ప్రపంచమంతటా సృష్టి గాథలు ఒక్కలానే ఉంటాయి. అంటే సృష్టి గాథ అంటే సృష్టించడం. ఆ సృష్టి ఎందుకు ఆయన సృష్టిస్తున్నాడంటే ఇంకొక ఆయన ఎవరో సంకల్పించడం, ఆయన సంకల్పానుసారం సృష్టించడం, స్థితి చెందడం కొంతకాలం, మరలా లయమైపోవటం. ఇలాగా ఒక్కలానే ఉంటాయి. దాంట్లో ఉన్నయన్నీ మళ్ళీ ఇట్లాగే ఇదే పద్ధతిని అనుసరిస్తూ ఉంది. సృష్టింపబడడం ఎక్కడైనా గాని అది కొంతసేపు ఉండడం, లయమైపోవడం. నోటి నుంచి మాట వచ్చింది, మాట సృష్టింపబడింది. కాసేపు ఉంది. విన్నాము, ఆ మాటను విన్నాము. అది లయమైపోయింది. ఎక్కడ లయమైపోయిందంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే అది లయమైపోయింది. అట్లా ప్రతిదీ కూడా సృష్టి యొక్క గాథలు ఒక్కలానే ఉంటాయి ప్రపంచమంతటా. ఆదిలో అంతా జలమయమే. ఏ పవిత్ర గ్రంథం తీసుకున్నా ప్రారంభం ఏంటి? జలమయము అనేదే దాంతోనే ప్రారంభమవుతుంది. మనకి మత్స్య అవతారం ఇక్కడ ఒక ఓడని లాక్కుంటూ, ఆ ఓడలో మొత్తం వేదం, జ్ఞానం నిక్షిప్తం చేయబడింది. జీవరాశుల యొక్క బీజాలు నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. అట్లాగే బైబిల్‌కి వచ్చినప్పటికల్లా నోవహు ఆ నావలో మొత్తం 84 లక్షల జీవరాశుల యొక్క బీజాలని దాంట్లో ఉంచి నమూనాలు ఆ జలమయమైనటువంటి దాంట్లో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఎందుకని? ఆదిలో అంతా జలమయమే. ఎందుకని? వర్షాలు, క్షణం తెరిపివ్వని వర్షాలు. బ్రహ్మాండమంత కుండతో ఎత్తి పోసినట్టు నిరంతర ధారాపాతాలు. అంత నీరు రావాలంటే అంతకుముందు ఎంతుండాలి? అంతకుముందు ఎంత వర్షం పడి ఉండాలి? ఆ తర్వాత ఎప్పుడో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు పుట్టాయి. చూడండి ఇక్కడ కూడా మనకి చక్కగా ఆ బ్రహ్మాండ పరిణామము, బ్రహ్మాండోత్పత్తి, దానికి సంబంధించిన పరిణామము చెప్తూ ఉన్నారు. భూమి పైకి తేలింది. జీవి పుట్టింది. మనిషితో సహా రకరకాల రూపాల్లోకి పరిణామం చెందింది. వర్షం పడుతూనే ఉంది. కానీ నిర్విరామం నుంచి విరామానికి మారింది. కంటిన్యూగా పడేది బదులు ధారాపాతంగా పడటం నుంచి నిర్విరామము నుంచి విరామానికి మారింది. అంటే లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మం. కొద్దిసేపు ఉండడం, కొద్దిసేపు పని, విశ్రాంతి అన్నట్టుగా. వర్షం కురవడం అనేది మరలా విశ్రాంతి, విరామము. ఇట్లా చెప్పొచ్చేదేమిటంటే వర్షం సృష్టి అంత ప్రాచీనం, ప్రకృతి అంత పురాతనం. ఇంకో మనం ప్రకృతిలోకి చూడాలి అనేది
అంతేమవుతుంది, ప్రకృతితో అనుసంధానం అవుతుంది. ప్రకృతిలో ఉన్నటువంటి వర్షము, ఈ 3 కాలాలు మనకున్నాయి. వేసవి కాలము, వర్షాకాలము, శీతాకాలము. ఆ 3 కాలాలు 3 రకాలైనటువంటి పరిణామాలని, 3 రకాలైనటువంటి స్థితుల్ని మనకి ఈ భూమి మీద కల్పిస్తూ ఉంటుంది. వాటిని మళ్ళీ 6 ఋతువులుగా విభజించుకున్నాం. 3 కాలాలని ఒక సంవత్సరాన్ని ఒక ప్రమాణంగా తీసుకొని 12 నెలలు ప్రమాణంగా తీసుకొని 3 కాలాలు, అంటే ఒక్కొక్క కాలము 4 నెలల పాటు వేసవి కాలం, వర్షాకాలం, శీతాకాలం. మళ్ళా 6 ఋతువులుగా దాన్ని విభజించుకున్నాం. ఆ వాతావరణంలో ఉన్న పరిస్థితిని బట్టి, ప్రకృతి ఎట్లాగా ఉంటుందో దాన్ని బట్టి. వేసవి కాలానికి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు. అట్లాగే వర్షాకాలానికి వర్ష ఋతువు, శరద్ ఋతువు. అట్లాగే శీతాకాలానికి హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఈ ఒక్కొక్క ఋతువులో ఎంతో శోభాయమానంగా ఆ ఋతువుకి సంబంధించి ప్రకృతి, చెట్లు ఆకులు రాల్చడం, మరలా చిగుర్చడం, ఎంత అందంగా అదంతా ఉంటుందో, సౌందర్యంతో ఎలాగా జాలువారుతుంటుందో మనకి వాటిని పరిశీలిస్తుంటే తెలుస్తూ ఉంటుంది. ఒకటి, వర్షం సృష్టి అంతా ప్రాచీనం, ప్రకృతి అంత పురాతనం. మనిషి పుట్టిన చోటనే ఎప్పుడూ లేడు కనుక భ్రమణ జీవి, తిరుగుతూ ఉంటాడు ఒక చోట లేకుండా. అంటే ఫస్ట్ మొదటి మూల జాతి ఒక చోట ఉంది. అక్కడి నుంచి ప్రయాణం చేసి రెండో మూల జాతి వచ్చేటప్పుడు కల్లా ఇంకొక ప్రాంతానికి, ఆ ఖండాలే జలంలోకి మునిగిపోవటం, సముద్రంలో మునిగిపోవటం, సముద్రంలో ఉన్న భూఖండము పైకి తేలడం, ఇట్లా రకరకాలుగా మార్పులు జరుగుతుంది. అందువల్ల మనిషి భ్రమణ జీవి, అంతకన్నా ఎక్కువగా భ్రమల జీవి. మనం మరి అన్ని భ్రమల్లోనే గడిపేస్తున్నాం. వాస్తవంగా యథార్థమైన స్థితిని మనం గమనించకుండా భ్రమలతో, అక్కడ తాడు ఉంటే పామని, ఇక్కడ క్రియ, మనం చేసే పనులన్నీ దృష్టి కోసం చేస్తుండగా నా కోసం చేస్తున్నానని, ఇట్లా రకరకాలైన భ్రమల్లో. అందుకనే భ్రమల జీవి అని పేరు పెట్టాడు, అలా రాశాడు ఆయన. భ్రమణ జీవి అంటే పరిభ్రమిస్తూ ఉండేవాడు ఒక చోట నికరంగా లేకుండా. దాంతోపాటు భ్రమల జీవి తను ప్రకృతిలో భాగమన్న సంగతి మరచి, అది ఎందుకు భ్రమ అంటున్నాం, ప్రకృతిలో మనం భాగం, ఈ చోటులో మనం భాగము అన్న విషయం మరచి తన జీవితానికి, తన నిర్ణయాలకు తనే కర్తనన్న భ్రమ వాటిలో ఒకటి. మన ద్వారా ఇదంతా జరుగుతోంది కదా, కానీ నేనే చేస్తున్నాను, నా వల్ల ఇది జరుగుతోంది. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, వాటి ఫలితాలు ఈరోజు వచ్చినాయి. ఇదంతా ఏమిటి, మొత్తం ఒక ప్రణాళికలో, ఒక దివ్య ప్రణాళికలో భాగంగా ఎంత ఎట్లాగా జరిగితే ఈ భూమి మీద ఉన్న జీవులు, ముఖ్యంగా మనం ఎక్కడైతే మనం ఈ దేశానికి సంబంధించిన వాళ్ళంగా ఉన్నామో, ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు పరిణామంలో ఒక అడుగు ముందుకు వేయడానికి వీలవుతుందో, అట్లాగా మెజారిటీ ప్రజల నుంచి ఆ సూచన వచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళు అధికారంలోకి వచ్చేటట్టుగా ఆ ప్రకృతి ఏర్పాటు చేయటం. ఇట్లా మంచి వాళ్ళు ఉండొచ్చు, చెడ్డవాళ్ళు ఉండొచ్చు, కానీ చెడ్డవాళ్ళు అవసరమే, మంచి వాళ్ళు అవసరమే. ఆ సమయానికి ఎవరు అవసరమో దానికి అనుగుణంగా వాళ్ళని అధికార పీఠం మీద కూర్చోబెట్టేటట్టుగా
ప్రజల్లోకి ఆ ఆలోచన వచ్చేటట్టుగా చేయటం ప్రకృతి ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ప్రకృతిలో భాగం. ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ప్రకృతి యొక్క నియంత్రణలో జరుగుతూ ఉన్నాయి. ప్రకృతిలో భాగమన్న సంగతి మరచి తన జీవితానికి, తన నిర్ణయాలకు తనే కర్తనన్న భ్రమ వాటిలో ఒకటి. శీతోష్ణాలను మించి ఆ భ్రమను పటాపంచులు చేయగలిగింది వర్షాలే. అంటే వర్షం, వేసవి కాలం, చలికాలం ఈ రెండిటిని వాటిని భరించలేము అన్నట్టుగా ఉంటుంది. ఆ వేడిని భరించలేం వేసవికాలం. శీతాకాలం చలిని భరించలేం. కానీ వర్షం కొంతవరకు భరించగలుగుతాం. అందుకనే శీతోష్ణాలను మించి ఆ భ్రమను పటాపంచులు చేయగలిగింది వర్షాలే. మనం బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతాం. ఆకాశం మబ్బు పట్టి ఉన్నా వర్షం రాదులే అన్న భ్రమతో గడప దాటుతాం. చినుకుతో మొదలై చూస్తుండగానే ఆకాశానికి చిల్లి పడిందా అన్నంత ఉధృతితో వర్షం ముంచెత్తుతుంది. చెట్టు కిందకో, చూరు కిందకో, మరో కప్పు కిందకో పరుగు తీస్తాం. వర్ష నిర్బంధం నుంచి బయటపడటానికి నిలువు కాళ్ళ తపస్సు చేస్తాం. మనలానే మన పక్కకి ఎవరెవరో అపరిచితులు వచ్చి చేరతారు. మాటలు కలుస్తాయి, ముచ్చట్లుగా మారతాయి, స్నేహాలను అల్లుకుంటాయి, ప్రేమలు మొలకెత్తుతాయి. అవి పెళ్లిళ్లకు దారి తీయవచ్చు. ఒక్కోసారి ఒకే ఒక్క వర్షం ఊహించని సన్నివేశాలను కల్పించి జీవితాలను పెద్ద మలుపు తిప్పొచ్చు. అంటే వర్షం గురించి మనం వాన జ్ఞానం అనే దాంతో వర్షానికి సంబంధించిన విషయం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇట్లా చేస్తుంది వర్షం. ప్రపంచ సాహిత్యంలో వర్ష అనుభవాన్ని చిత్రించని కథ, కావ్యం, నవల దాదాపు ఉండవు. మనిషి బుద్ధిని బంకలా పట్టుకున్న మృగత్వం, కులమతాల భేదాలు, ధనిక నిర్ధనిక తారతమ్యాలు, చదువు అధికారంతో పుట్టే దుర్గర్వాలు సహా అన్ని రకాల మురికిని, మకిలిని కడిగి శుభ్రం చేసి మళ్ళీ మనిషిని చేయగల మంత్రజలం వర్షం. సమాజం గురించి, మనుషుల గురించి నిశ్చితాభిప్రాయాల ఇరుకులో కరకు దేరిన అడ్వకేటు రావును, అతను చేదరించుకున్న బెచ్చగత్తెను ఒక చోటకి చేర్చిన పాలగుమ్మె పద్మరాజు కథ గాలివాననే చూడండి. ఈ వర్షం గురించి మనకి సాహిత్యంలో, ఈ కథా సాహిత్యంలో ఎన్నో రకాలైన కథలు వచ్చినాయి. ఆ క్షణంలో అతనికి అవసరమైన ఆ బెచ్చగత్తె ఆలింగనపు వెచ్చదనం అందించి అతనిలోని 60 ఏళ్ల అజ్ఞాన అహంకారాల జడల మర్రిని ఒక్క గాలివాన కూకటి వెళ్లతో కుప్పకూల్చింది. అతని బతుకు వలకను అతని బతుకు పలకను స్వచ్ఛ జలాలతో పూర్తిగా ప్రక్షాళించి మానవత్వపు కొత్త వనమాలు దిద్దించింది. దాశరథి రంగాచార్య కథ తామరపూల్లో చిట్టి పొంతులకి తామరలే లోకం. ఋతుభ్రమణం గురించిన జ్ఞానం లేని ఆ అబ్బాయి ఎండాకాలంలో అవి కనిపించకపోయేటప్పటికీ కలవరపడిపోయాడు. వానలు పడి తిరిగి కనిపించే వరకు వాటి కోసం ఒక జీవిత కాలపు నిరీక్షణ. అలా ప్రకృతి పాఠాల బోధనలో వాన జ్ఞాన కళిక అయింది. సొగసుతో పాటు ప్రకృతిలోని లయను, సమవర్తనను, ఒక్కోసారి అవి కలిగించే విషాదం గురించిన ఎరుకను తట్టిలేపే కథ మహేంద్ర రచించిన హోగినేకలు. ఓ కుటుంబం ఆ కావేరి జలపాతాన్ని చూడడానికి చిన్న పాపను తీసుకుని వానను వెంటబెట్టుకుని వెళ్ళింది. కావేరికి వరదలెత్తి ఆ వరదలో పాప కొట్టుకుపోయింది. జీర్ణించుకోవడం కష్టమే. కానీ ఇదే ఇదే ప్రకృతి ధర్మం. అది మంచిది కాదు, చెడ్డది కాదు. దాని దృష్టిలో అన్నీ సమానం. సృష్టిని అంగీకరించే మనిషి లయను కూడా అంగీకరిస్తే పెనుగులాట ఉండదు అంటుంది కథ. వాన మన వ్యక్తిత్వాలకు, ఆలోచనలకు ఒక స్పష్టతనివ్వడానికి కూడా ఎలా నేపథ్యం అవుతుందో కుప్పిలి పద్మ కథ గోడ చెబుతుంది. వాన తూర్పు సముద్రపు కెరటాల మరగల మీద వాన. వాన తూర్పు సముద్రపు కెరటాల నురగల మీద వాన. యారాడ కొండల గరిక మీద వాన.
ఋషికొండ ఎగుడు దిగుడుల మీద వాన అని మొదలయ్యే ఈ కథలో స్వతంత్ర భావాలు కలిగిన ఒక అమ్మాయి తనతో చదువుకున్న ఒక అబ్బాయి గదిలో ఆ వర్షపు రాత్రిని గడపాల్సి వస్తుంది. అతనిలో మగాడు నిద్రలేచి హద్దు మేరబోతే ఆ అమ్మాయి వారించి గట్టిగా బుద్ధి చెబుతుంది. మహమ్మద్ ఖదీర్ బాబు అద్భుతంగా పునఃకథనం చేసి సవ్యాఖ్యానంగా సంకలనం చేసిన 100 ఏళ్ల తెలుగు కథలో ఈ 4 కథలు చేరాయి. వర్షం గురించి ఎన్నో కథలున్నాయి. ప్రముఖమైనవి ఆ 4 కథలు దీంట్లో ఉన్నాయి. సహస్ర బాహువులతో జల ఖడ్గాలు దూసి ఉరుముల పెను గర్జనలతో మెరుపుల మిరుమెట్లతో వర్షం ఊరు వాడ ఆక్రమించుకుని జనాన్ని గృహ నిర్బంధంలో ఉంచినప్పుడు ఇంకెన్ని చిత్ర విచిత్ర సన్నివేశాలు ఏర్పడగలవో తిలక్ కథ ఊరి చివరి ఇల్లు చెబుతుంది. అలాంటి ఓ వర్షపు రాత్రి ఒక ఆగంతక యువకుని రాక దుఃఖపూరితమైన ఒక యువతి జీవితంలో కొత్త ఆశ ఉత్సాహాల జడివానగా మారి తెల్లవారేసరికి వానతో పాటే అది వెలసి అయ్యో అనిపిస్తుంది. వర్షం కలిగించే అలజడి సరే, అంతకన్నా ఎక్కువగా వర్షాభావం సృష్టించే కన్నీటి జలపాతాల సంగతి ఏమిటి? ఆకాశం నుంచి వర్షం పెడితే సంతోషం, అక్కడి నుంచి వర్షం పడకపోతే మన కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి, మన కళ్ళ నుంచి వర్షాలు వస్తాయి. అంటే వర్షం లేకపోతే మరి తాగటానికి లేదు, తాగటానికి నీరు ఉండదు, సాగుకి నీరు ఉండదు. దాంతో మన కళ్ళ వెంట దుఃఖంతో నీళ్ళు వస్తాయి. ఎక్కువగా వర్షాభావం సృష్టించే కన్నీటి జలపాతాల సంగతి ఏమిటి? తల్లా వజ్జుల పతంజలి శాస్త్రి గారి ఆమెది అనంతపురం, పిచ్చి లచ్చమ్మ, కదిరమ్మ పేరంటాలు కథలు ఆ విషాద పార్శ్వాన్ని అనితర సాధ్యంగా అక్షరబద్ధం చేస్తాయి. మరిన్ని కొత్త అనుభవాలను మబ్బులతో మూటగట్టి మళ్ళీ వర్ష ఋతువు వస్తోంది. అవి తీపినే నింపాలని కోరుకుంటూ హర్షోల్లాసాలతో పునఃస్వాగతం చెబుతాం. ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయిన వర్షం మళ్ళీ వేసవికాలం తర్వాత ఆ నీరంతా ఆవిరై మేఘాలుగా మారి వర్షాకాలంలో చక్కగా వర్షాలు పట్టడం. అప్పుడు ప్రకృతి ఎలాగా పులకించిపోతుంటుంది. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధంగా ఎలా ప్రకృతి పులకిస్తూ ఉంటుంది. వీటిని కూడా మనం చూస్తూ ఉంటే ఈ సృష్టి మొత్తాన్ని ఎంత అద్భుతంగా సృష్టిస్తున్నాడు సృష్టికర్త. అట్లా దాని యొక్క సౌందర్యాన్ని మనం ఆస్వాదిస్తూ ఉంటే నెమ్మదిగా ఆ ప్రకృతి మాత ఒళ్ళోకి, అట్లాగే అక్కడి నుంచి ఆ పరమాత్మ తత్వంలోకి మనం కలిసిపోవటానికి చక్కటి అవకాశం ఏర్పడుతుంది. మనం స్టాంజా 1 అంటే 1వ స్టాంజాలోనే 8వ శ్లోకానికి సంబంధించి చూస్తున్నాము. ఇది 2 భాగాలుగా ఇవ్వబడింది అనుకున్నాం. మొదటి భాగం మనం దాని యొక్క వివరం చూస్తున్నాం. వివరణ. Alone the one form of existence, stretched, boundless, infinite, causeless and dreamless sleep. బహురూపములు ఏకరూపంపై హద్దులు లేని అంతము లేని కారణాలు లేని దిగంతాల పర్యంతం విస్తరించి జాగ్రత్త స్వప్న అవస్థలను దాటి గాఢ సుషిప్తులో కరగిపోవంగా. ఇట్లా గాఢ సుషిప్తులో కరిగిపోయినప్పుడు ఏమవుతుంది? వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ గా ఉంటుంది. దాన్నే మనం మదర్ ఆఫ్ ద వరల్డ్, ఆర్ ద వోమ్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచమంతా ఈ సృష్టి అంతా ఎక్కడుంది?
ఆ ప్రకృతి మాత యొక్క గర్భంలో అయిపోయింది. గాఢ సుషుప్తిలో ఈ మొత్తం. ఇదంతా ఏకత్వమే అంటే ఏకరూపమే బహురూపంగా అయింది. ఏకమే అనేకమైంది అన్న దాంట్లోకి మనం రావడం కోసం ఇప్పుడు వర్షం ఉంది. వర్షం మొత్తం ప్రపంచానికి సంబంధించింది. ఒక వర్షం అంతే. ఒకే వర్షం. అంటే మొత్తం ప్రపంచం మీద, భూమండలం మీద ఉన్నటువంటి ఈ భూగ్రహం మీద ఉన్నటువంటి సముద్రాల నుంచి, ఇంకా నదుల గురించి, మురికి గుంటల గురించి, ఎక్కడెక్కడైతే నీరుందో ఈ భూమి మీద, ఆ నీటినంతటిని పీల్చుకుంటున్నాడు సూర్య భగవానుడు. పీల్చుకుని ఏం చేస్తున్నాడు? దాన్ని చక్కగా స్వచ్ఛమైన జలంగా మార్చి, మేఘాలుగా ఏర్పాటు చేసి స్వచ్ఛమైన జలంగా మార్చి మరలా ఈ భూమి మీదకే అది వర్షింపజేస్తూ ఉన్నాడు. ఈ వర్షాన్ని చూసినప్పుడు ఇట్లా ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్, అంటే ఇది ఎలాగ వచ్చింది మనకి? ఇది వర్షము ఎఫెక్ట్. కాజు సూర్య భగవానుడు నీటిని పీల్చుకోవడం. ఇట్లా మనం మొత్తానికి ఉన్న అవినాభావ సంబంధం అంతా కలిసి ఒకటిగా ఎలాగ ఉందో మనకు అర్థమవుతుంది. ప్రపంచమంతా ఒకటే వర్షం. అలాగే ఈ ప్రపంచమంతా అమ్మవారి గర్భంలో ఉన్నది ప్రళయ స్థితిలో. బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఉన్నప్పుడు స్థితిని ఏకము అంటున్నాము, ఏకరూపము, వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. బయటకు వచ్చినప్పుడు బహురూపం అని అంటున్నాం. ఇట్లాగే వర్షం పడ్డప్పుడు మనం అనుకుంటున్నాం ఒక్కొక్క ప్రాంతంలో వర్షము అన్నట్టుగా, ఒక్కొక్క దేశంలో, ఆ దేశంలో కూడా మళ్ళీ ఒక్కొక్క ప్రాంతంలో ఇట్లాగా అనుకుంటాం మనం. కానీ మేఘాల నుంచి పడే వర్షము మొత్తం కూడా ఒకదానికి సంబంధించింది, ఒకే జలం. ఆ ఏకత్వాన్ని మనం గుర్తించడానికి తర్వాత ఇది ఎలాగా వస్తుంది? మరలా వర్షంగా పడి ఆ నీరంతా నదులుగా మారి మరలా సముద్రంలో కలిసి ఆ సముద్రపు నీరు మరలా సూర్యుని చేత పీల్చబడి మేఘాలుగా ఏర్పడి వర్షం రావడం. ఇలా ఒక చక్ర భ్రమణం లాగా సాగుతూ ఉంది. ఇప్పుడు 2 రకాలైన పదాలు వచ్చినాయి మనకి. ద మదర్ ఆఫ్ ద వరల్డ్, ద వోమ్ ఆఫ్ ద వరల్డ్, యాజ్ ది మెటీరియల్ కాజ్ ఆఫ్ ద యూనివర్స్. ఈ ప్రపంచం మొత్తం రావడానికి, ఈ సృష్టి, ఈ విశ్వమంతా రావడానికి కారణమైనటువంటి మెటీరియల్ కాదు, భౌతికంగా ఉన్నటువంటి భౌతిక సృష్టికి సంబంధించి. భౌతిక సృష్టికి ఇవ్వాలి అంటే ఆమె కూడా భౌతికంగా రావాలి. సూక్ష్మంగా ఉండి స్థూలానికి రావడం అనేది కాకుండా ముందు ఇది స్థూలం వచ్చింది. విశ్వము, మన కంటికి కనపడే విశ్వము ఇక్కడ వ్యక్తమైంది. వ్యక్తమైంది అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? అవ్యక్తం నుంచి వచ్చింది అనుకుంటున్నాం. కానీ ఆ అవ్యక్తము కూడా భౌతికమైనదే. ఆ భౌతికం మెటీరియల్, అది కూడా మెటీరియల్‌గా ఉండటం వల్ల మనకి, మన పంచేంద్రియాలకి కనపడని మెటీరియల్‌గా అది ఉన్నది. అంతే తప్పితే అది కూడా మెటీరియల్ పదార్థంతో ఉన్నది. భౌతిక స్థితిలో ఉన్నది. దాని నుంచి ఈ విశ్వము ఆవిర్భవించింది అని మనం విల్సన్, ఎడ్వర్డ్ హాల్ అని వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారండి.
అంటే వాళ్ళు చెప్పింది ఎక్కడి నుంచి? పురాణాలు, విష్ణు పురాణము, ఇంకా వేదము, వాటిలో నుంచి దాన్ని అనువాదం చేస్తూ ఆ పదాలు వాడారు వాళ్ళు. వాళ్ళేంటి, మనం ఒక సైంటిస్ట్ లాగా వాళ్ళు ఈ భౌతిక స్థితి నుంచి, ఈ ఎఫెక్ట్ నుంచి చూస్తూ ఆ పదాలను వాడారు వాళ్ళు. అట్లా దాన్ని అనువదించారు. పురాణకర్తలు ఉన్నారు. పురాణిక్ కామెంటేటర్స్, పురాణ వ్యాఖ్యాతలు, ఈ పురాణాలను అందించిన ద్రష్టలు, ఋషులు వాళ్ళేంటి చెప్తున్నారు? ఎక్స్‌ప్లెయిన్ ఇట్ బై కాజ్. బట్ ది ఎసోటరిక్ ఫిలాసఫీ అంటే దాన్ని కారణము అన్న దాంతో పిలిచారు. మదర్ అనే ఇట్లాగా పెట్టకుండా కాజ్. ఇది యూనివర్స్ ఎఫెక్ట్ అన్నట్టుగా. ఇప్పుడు ఈ రెండింటిని సమన్వయం చేస్తూ ఈసోటరిక్ ఫిలాసఫీ, అంటే మనం ఇప్పుడు చెప్పుకునే విషయం అంతా ఈసోటరిక్ ఫిలాసఫీగా ఉందన్నమాట. ఈసోటరిక్ ఫిలాసఫీ అంటే, ఈసోటరిక్ అంటే గోప్యమైన, రహస్యమైన, గూఢమైన, ఉపదేశం పొందిన వారికి మాత్రమే నిర్దేశింపబడినది. దాన్ని ఏం చేశారు ఇప్పుడు? అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అది ఇక్కడ ఉన్న విషయం. ఈసోటరిక్ ఫిలాసఫీ గుప్త జ్ఞానము. ఆ దివ్య జ్ఞానాన్ని, గుప్త జ్ఞానముగా ఉన్న దాన్ని మనకి బాహాటంగా ది సీక్రెట్ డాక్టర్‌లో మనకు అందించారు. ద సీక్రెట్ డాక్టర్‌లో. అందువల్ల ఈసోటరిక్ ఫిలాసఫీ ఏం చెప్తోంది అని అక్కడక్కడ మనకి వస్తూ ఉంటుంది ఆ పదం. ఆ 2 పదాలు ఈసోటరిక్ ఫిలాసఫీ. ఈసోటరిక్ గోప్యమైన, రహస్యమైన, గూఢమైన. అంటే మనం ఇట్లాగ ఎలాగైతే వీటిలో కథల ద్వారా ఎలాగ చెప్పారో పొడుపు కథల్లాగా పురాణాలు గాని, పవిత్ర గ్రంథాల్లో ఏది ఇచ్చినా గాని విషయం, వాళ్ళు ఇచ్చింది సృష్టికి సంబంధించిన విషయమే. కానీ దాన్ని నాటకీయంగా మనకి తెలిసి తెలియనట్టుగా, అందనట్టుగా, నర్మగర్భంగా అట్లాగా అందించారు అది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నామంటే ఈసోటరిక్ ఫిలాసఫీ ద్వారా మనం దాంట్లో ఉన్న రహస్యం మొత్తం గోప్యంగా, రహస్యముగా, గూఢముగా దాగి ఉన్నది ఏదైతే ఉందో, ఉపదేశం పొందిన వారికి మాత్రమే ఉద్దేశింపబడింది ఏదైతే ఉందో, అది ఉపదేశం పొందారా లేదా అని కాదు. ఎవరికి ఇది చదవాలి అని అనిపిస్తే, ఇది తెలుసుకోవాలి అని అనిపిస్తే వాళ్ళకి తెలుసుకునేటట్టుగా మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అందరికీ మీ ఇష్టం, ఎవరైనా దీన్ని అందుకోవచ్చు అని. ఫిలాసఫీ అంటే తత్వజ్ఞానం, తత్వశాస్త్రం, విశ్వ విజ్ఞాన తత్వం. తత్వము అంటే త్వం, అదే నీవు. తత్ అంటే అది, త్వం నీవు, తత్వం అదే నీవు అన్న విషయం. అది నిగూఢంగా, రహస్యంగా ఎట్లాగా వాటిల్లో ఇచ్చారో వాటిని బాహాటంగా దీంట్లో ఎలాగ ఇస్తున్నారో అది ఇక్కడ మనకి అందింపబడుతుంది. ఈసోటరిక్ ఫిలాసఫీ ఏం చెప్తుంది? బై ది ఐడియల్ స్పిరిట్ ఆఫ్ దట్ కాజ్. ఐడియల్ స్పిరిట్ ఆఫ్ దట్ కాజ్. దీన్నే వీళ్ళు మదర్ ఆఫ్ ద వరల్డ్ అని ఏదైతే విల్సన్, ఫిట్జ్, ఎడ్వర్డ్ హాల్ అన్నవాళ్ళు ద మదర్ ఆఫ్ ద వరల్డ్ అని, మదర్ ఆఫ్ ద వరల్డ్, ద మదర్ ఆఫ్ ద వరల్డ్ అట్లా వాళ్ళు ఇచ్చారు. అట్లాగే ఓంబ్ ఆఫ్ ద వరల్డ్ అని, లేకపోతే మెటీరియల్ కాజ్ ఆఫ్ ద యూనివర్స్ అని ఎట్లాగైతే ఇచ్చారు, ఓంబ్ ఆఫ్ ద వరల్డ్. పురాణకర్తలు కారణము అని వీళ్ళు ఇచ్చారు. దాన్ని ఇక్కడ ఏం చెప్పారు? ఈసోటరిక్ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే
by the ideal spirit of that cause. Ideal spirit of that cause. ఐడియల్ అంటే మనకేంటి మనోరథ సృష్టికి సంబంధించి అంటే ఊహించడానికి ఊహకి సంబంధించింది అంటే వాస్తవంగా యథార్థంగా మన పంచేంద్రియాలకి కనపడేది కాకుండా ఐడియల్ అంటే ఐడియల్ స్పిరిట్ ఆ ఆత్మ ఏదైతే ఉందో ఆఫ్ దట్ కాజ్ అంటే ఆత్మ కారణముగా ఇది వస్తుంది మరలా లయం అయిపోయినప్పుడు ఆత్మలోనే లయం అయిపోతుంది ఇట్ ఈస్ ఇన్ ఇట్స్ సెకండరీ స్టేజ్ ద స్వభావత్ ఆఫ్ ద బుద్ధిస్ట్ ఫిలాసఫర్ ఇట్ ఈస్ ఇన్ ఇట్స్ సెకండరీ స్టేజ్ సృష్టింపబడటానికి ముందున్న స్థితి ఒకటి ఆ సంకల్ప స్థితి పవన పెక్కులు కావాలన్న సంకల్ప స్థితి ప్రథమ కారణం అది కాజ్ కారణ ఆ తర్వాతది సెకండరీ స్టేజ్ అదేంటి స్వభావత్ ఆఫ్ ది బుద్ధిస్ట్ ఫిలాసఫర్ అంటే బుద్ధిజంలో చెప్పబడేటటువంటి స్వభావంతో ఆ స్వభావము సృష్టించే స్వభావం the eternal cause and effect, omnipresent at abstract, the self-existent plastic essence and the root of all things. Viewed in the same dual light as the Vedantin views is Parabrahman and Moola Prakriti, the one under two aspects. ఈ మొత్తం ఏంటి అంటే ఉన్నది ఒకడు వాడు రెండు ఆస్పెక్ట్లుగా రెండు మూర్తులుగా అంటే ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ ప్రీ కాస్మిక్ ఐడియేషన్ అన్నదిగా రెండుగా ప్రకృతి పురుషుడు రెండుగా బహిర్గతమయ్యాడు రెండుగా మొట్టమొదటగా ఉన్న పరబ్రహ్మ ఆ తత్వం ఏదైతుందో అక్కడి నుంచి ఆయన సంకల్పం ఈ రెండింటిని తీసుకొచ్చింది పవన పెక్కులు కావాలి అన్నది ప్రకృతి పురుషుడు పరబ్రహ్మం అండ్ మూల ప్రకృతి ద వన్ అండర్ టూ ఆస్పెక్ట్స్ ఇదే ఇక్కడ చెప్పేటప్పుడు ది ఎటర్నల్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇంకా అక్కడి నుంచి కార్యకారణం సంబంధం ప్రారంభమైంది కాజ్ అండ్ ఎఫెక్ట్ క్రియ ప్రతిక్రియ క్రియా సంకల్పము ప్రతిక్రియ సృష్టి ఏర్పడడం ఆ సంకల్పాన్ని నెరవేర్చడం అట్లాగే కార్యకారణ సంబంధం కాజ్ అండ్ ఎఫెక్ట్ అది శాశ్వతమైనది ఎటర్నల్ ఆ ధర్మం ఎల్లప్పుడూ ఉండే ధర్మం అది దాన్ని అనుసరించే సమస్త సృష్టి నడుస్తూ ఉన్నది అందువల్ల ప్రళయ స్థితి కాజుగా ఉండి సృష్టి స్థితి ఎఫెక్ట్ గా వస్తుంది అంటే ఎప్పుడు కూడా మనకి ఏదైతే కనిపిస్తుందో దానికి వెనక ఉన్నది కాజు మనకు కనిపిస్తున్నది ఎఫెక్ట్ మరలా ఇది కాజ్ అయిపోయి ఈ సృష్టి స్థితి ఏమవుతుంది ప్రళయ స్థితిలోకి వెళుతుంది ఇది కాజుగా ఉండి సృష్టి స్థితి ఒకప్పుడు ఎఫెక్ట్ ఇది ఆ ఎఫెక్ట్ అలా ఏమైంది మరలా కాజుగా మారిపోయి కారణముగా మారిపోయి కార్యాన్ని సృష్టించింది అది దీన్ని ప్రళయ స్థితిని ఇట్లా భ్రమణం చక్ర భ్రమణముగా జరుగుతూ ఉంది కాజ్ ఎఫెక్ట్ అట్లా రెండు విడివిడిగా అట్లా ఉండకుండా కాజ్ ఎఫెక్ట్ అవుతోంది ఎఫెక్ట్ మరలా కాజుగా మారి ఇంకొక ఎఫెక్ట్ అని తీసుకొస్తుంది ఇట్లాగా గొలుసు కట్టుగా సాగుతుంది ది ఎటర్నల్ కాజ్ అండ్ ఎఫెక్ట్ omnipresent at abstract
ఆమ్ని ప్రజెంట్ అంటే సర్వవ్యాపతి, సర్వము వ్యాపించి ఉన్నది. ఆమ్ని ప్రజెంట్ సర్వము వ్యాపించి ఉంది, కానీ abstract గా ఉంది. అంటే వేరు చేసి మనం చూడటానికి వీలు లేకుండా, ఇప్పుడు పాలు మనం కొనుక్కొని వస్తున్నాం పాలు, దాంట్లో నీళ్లు కలుపుతారు వాళ్ళు, కానీ ఆ నీటిని మనము చూడలేము, పాలే కనిపిస్తుంటాయి మనకి. అట్లాగా అట్లా వేరు చేసి చూడలేనిది సర్వవ్యాపి అంటే, వేరు చేసి చూడలేనిది. అది లేకుండా లేదు ఇది. మనం చూసేది ఏదైనా గానీ దాంతో కలిపి చూడాల్సిందే. omnipresent yet abstract, సర్వవ్యాపి, అట్లాగే ఎటర్నల్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ద సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ ప్లాస్టిక్ ఎస్సెన్స్. సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, తనకు తనే ఉన్నది, తనని ఇంకొకళ్ళు, తనకి ఇంకోటి కారణం లేదు, తనే ఇతరులకి కారణం అవుతుంది కానీ తనకి ఇంకొకళ్ళ కారణం ఎవరు లేరు. తనకి తనే కారణము, తనకి తనే ఎఫెక్ట్ అన్నట్టుగా, తనే ప్రారంభము అన్నట్టుగా ఉందన్నమాట. సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అంటే మనం ఉన్న స్థితులు అన్ని ఉన్న వాటిని చూసుకుంటా వెళ్తుంటే ఇది ఎక్కడ ఉంది అంటే దీనికి ఏదో ఇది ఎఫెక్ట్ మనకి ఎక్కడ ఉంది అంటే మనం దాన్ని వెంటనే అది ఎఫెక్ట్ కింద తీసుకుంటాం. సో సరే, దీనికి కాజ్ ఏంటి, వెనక్కి వెళ్తాం, ఆ కాజ్ ఏంటో తెలుస్తుంది. అయితే అది అక్కడితో ఆగిపోదు, అది అక్కడ ఎఫెక్ట్ గా ఉంది. మనకేమో దీనికేమో అది కాజుగా ఉంది కానీ అది మళ్ళీ ఎఫెక్ట్ గా ఉంది. దేనికి, దాని ఇంకా పై దానికి ఇంకొక దానికి ఎఫెక్ట్ గా ఇక్కడ కూర్చుని ఉంది అది. అట్లా వెనక్కి వెనక్కి వెళితే ఒక్క చోట ఆగిపోతాం. ఇక అక్కడ ఇంకా దానికి కాజ్ ఏంటండి, లేదు, తనే తనే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, స్వయం స్థితి, స్వయముగా తాను మాత్రమే ఉన్నాడు అంతే. స్వయముగా, స్వయం స్థితి, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ ప్లాస్టిక్ ఎస్సెన్స్. ఆ సారం ఎస్సెన్స్ ప్లాస్టిక్ అంటే రూపమిచ్చు శక్తి గల, రూపాన్ని సృజించేది, ఆకారమయ్యేదగిన. మరి ఇన్ని రూపాలు ఇవన్నీ వచ్చినాయి అంటే దీనికి కావాల్సిన పదార్థం ఒకటి ఉండాలి కదా, ఒక సారం, ఒక పదార్థం. అది ఎస్సెన్స్, ప్లాస్టిక్ అది ఎస్సెన్స్, సారం, సత్తు, ద్రావకం, తైలం. ప్లాస్టిక్ ఎస్సెన్స్ అంటే రూపం ఇచ్చే శక్తి గలటువంటి సారం కలిగినటువంటిది అది ప్లాస్టిక్ ఎస్సెన్స్, రూపాన్ని ఇచ్చేది. అండ్ ద రూట్ ఆఫ్ ఆల్ థింగ్స్, మొత్తం అన్నిటికీ కూడా మూలముగా ఉన్నది. మనము దుంపలకి వాటికి వేర్లు ఉంటాయి చూడండి, అలాగే వృక్షాలకి వేర్లు ఉంటాయి. అట్లా రూట్గా అక్కడి నుంచే వృక్షం మొత్తం పైకి అంతా, ఎంత వృక్షం ఉన్నా కానీ ఆ కింద ఉన్న వేర్ల ఆధారంగానే మూలం అది. వాటికి వృక్షానికి మూలమేది, కింద ఉన్న వేర్లు. అట్లాగే ఈ మొత్తం విశ్వానికి మూలమేది, ఆ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. అట్లాగే దాని నుంచి వస్తున్నటువంటి ప్లాస్టిక్ ఎస్సెన్స్. అండ్ ద రూట్ ఆఫ్ ఆల్ థింగ్స్, అది ఎట్లాగుంది, ఆమ్ని ప్రజెంట్ అంటే అబ్స్ట్రాక్ట్. అట్లాగా మొత్తం నిండి ఉన్నది, సర్వవ్యాపి అయి ఉన్నది, సర్వము వ్యాపించి ఉన్నది, కానీ విడిగా చేసి మనం చూడటానికి వీలు లేనిదిగాను ఉన్నది అది. ద సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ ప్లాస్టిక్ ఎసెన్స్, అదే రూపాన్ని ఇచ్చే శక్తి కూడా దానికి. రూపాన్ని ఇవ్వటానికి కావలసినటువంటి పదార్థం, ఆ సారమంతా దాని దగ్గర ఉంది. అట్లాగే రూట్ ఆఫ్ ఆల్ థింగ్స్, మొత్తం విశ్వంలో ఉన్నటువంటి సమస్తానికి అది మూలంగా ఉంది. viewed in the same dual light as the
అంటే రెండు విధములుగా భాషిస్తున్నది. రెండు విధాలుగా అది భాషిస్తూ ఉంది. రెండు విధాలుగా వెలుగు రెండు రూపాలుగా భాషిస్తుంది. యాజ్ ద వేదాంతిన్ వ్యూస్ ఇస్. ఇక్కడ మనకి ఈ వేదం దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ఈ వేదానికి సంబంధించినటువంటి వేదాంతము అలాగే ఉపనిషత్ జ్ఞానము వీటికి సంబంధించి వాళ్ళు ఎలాగా చూస్తున్నారు? వ్యూస్ ఇస్ పరబ్రహ్మం అండ్ మూల ప్రకృతి. ఆ డ్యూయల్ లైట్ అని ఏదైతే ఉందో రెండుగా భాషిస్తున్నది అది పరబ్రహ్మం, మూల ప్రకృతి. పరబ్రహ్మం అంటే వన్ అనేది కాకుండా ఆ వన్ నుంచి విడిపడింది పురుషుడు. మనం పరబ్రహ్మము అన్నామంటే అర్థం ఏంటి? అది భౌతికం అయిపోతుంది, స్థూలానికి వచ్చేస్తుంది. అది మనకి మనం ఏది అనుకున్నా కానీ అది స్థూలం అయిపోతుంది. దీన్ని మనం స్థూలానికి సంబంధించిన వాళ్ళం. అదేమో అనుకోవటానికి వీలైంది కాదు. అది దాంట్లోకి మెర్జ్ అయిపోవటమే కానీ, దాంట్లో లయమైపోవటమే కానీ ఇంకా అనుకోవటానికి ఏమి ఉండదు. నది ఎట్లాగైతే సముద్రంలో కలిస్తే నది యొక్క ఉనికి ఎట్లాగైతే ఉండదు, నది ఉనికి వేరే లేదు కదా. సముద్రపు నీరు అంటాం, అంతేనా? గంగా నది నీళ్ళండి ఇవి, ఇవి గోదావరి నీళ్ళండి, ఇవి కృష్ణా నది నీళ్ళండి అనను. సముద్రపు నీరు అది అని అంటాం. ఇంకా విడిగా చెప్పడానికి లేదు. ఇక అట్లాగా మనం పరబ్రహ్మం అని ఇక్కడ వాడుతున్నామంటే ఆయన నుంచి వచ్చినటువంటి ఆ రెండు ఏదైతే ఉందో రెండు భాగాలుగా ఏదైతే భాషిస్తుందో రెండు విధాలుగా రెండు రూపాలుగా అంటే ప్రకృతి, పురుషుడు, పరబ్రహ్మం, మూల ప్రకృతి అన్న పేర్లతో ఈ వేదాంతులు ఇక్కడ చెబుతున్నారు. వేదానికి సంబంధించి వేద వాంగ్మయానికి ఉపనిషద్ వాంగ్మయానికి సంబంధించి ఇట్లా చెబుతున్నారు. బుద్ధిజానికి సంబంధించి స్వభావత్ ఇన్ ఇట్స్ సెకండరీ స్టేజ్ ద స్వభావత్ ఆఫ్ ద బుద్ధిస్ట్ ఫిలాసఫర్. ఒకటి ముందున్నది, దాని తర్వాత స్థితి స్వభావము అన్నట్లుగా వాళ్ళు రెండిటికి గురించిన విషయమే చెప్తూ ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఇవన్నీ ఏమైంది? చివరికి ఒకటి నుంచి ఏమొస్తుంది? రెండు వస్తున్నాయి. ఒకటి రెండయింది. మళ్ళీ ఈ రెండు వేరువేరుగా కాదు, ఆ ఒకటే రెండుగా ఇక్కడ వచ్చింది. అంటే ఏక కణజీవి అమీబా మరి ఎట్లాగైంది? ఆ తర్వాత ఎన్నో కణజీవులుగా అది రెండుగా విభాగింపబడింది, తర్వాత 4గా విభాగింపబడింది. అట్లా అనేక రకాల జీవులు వచ్చాము. ఒక్క కణంతో బయలుదేరినటువంటి అమీబా మొదలుపెట్టి ఎన్నెన్నో. ఇవన్నీ మరి అట్లాగా మనకి మూలమేది? అమీబా. అట్లాగా ఈ మూలం ఒకటి ఉంది, దాని నుంచి ఈ రెండు బయటికి వెడలినాయి. పరబ్రహ్మం అండ్ మూల ప్రకృతి, ద వన్ అండర్ 2 ఆస్పెక్ట్స్. ఒకటే రెండుగా భాషిస్తోంది. అది 2 ఆస్పెక్ట్స్. అంటే ఆకారము కనబడు రీతి, రెండు ఆకారాలు ఉన్నట్టుగా, రెండు అవస్థలుగా ఉన్నట్టుగా అలా దర్శనమిస్తుంది మనకి. ఇట్ సీమ్స్ ఇండీడ్ ఎక్స్ట్రాడినరీ టు ఫైండ్ గ్రేట్ స్కాలర్స్ speculating on the possibility of the Vedanta and the Uttaramiamamsa especially. It seems indeed extraordinary to find great scholars speculating on the possibility of the Vedanta. ఈ వేదాంతానికి సంబంధించి మనకి ఉత్తరమీమాంస అనేది ఎస్పెషల్లీ ఇట్ సీమ్స్ ఇండీడ్ రూఢిగా వాస్తవంగా మనకి కనిపిస్తోంది. ఎట్లాగా? సాధారణమైనటువంటిది. ఎక్స్ట్రాడినరీ టు ఫైండ్ గ్రేట్ స్కాలర్స్, గొప్ప పండితులు ఎవరైతే ఉన్నారో, గొప్ప వేదాంతులు, స్పెక్యులేటింగ్
ఆన్ ద పాసిబిలిటీ ఆఫ్ ద వేదాంత, ఆ వేదాంతాన్ని వివరించిన వాళ్ళు. అండ్ ద ఉత్తర మీమాంస, ఎస్పెషల్లీ హ్యావింగ్ బీన్ evoked by the teaching of the Buddhists, evoked by the teachings of the Buddhists. అంటే బుద్ధిజంలోని బోధనలు, బుద్ధుని బోధనలకి సంబంధించి ఏదైతే ఉందో ఎవోకుడు, తట్టి లేపడం, వాళ్ళు ఏ బోధనలతో అయితే తట్టి లేపారో అవి ఈ వేదాంతంలో ఉత్తర మీమాంసకి సంబంధించి. అంటే ఈ మీమాంస అనేటప్పుడు కల్లా మనకి అవి షడ్ దర్శనాలు అంటాం మనం. అంటే వేదమును దర్శింపచేయుటకు కావలసిన 6 శాస్త్రములు. దాంట్లో ఒకటనమాట ఈ ఉత్తర మీమాంస అన్నది. మొత్తము 6 దర్శనాలు ఉన్నాయి, షడ్ దర్శనములు. దేనికవి? దేన్ని దర్శించడానికి? వేదమును దర్శించడానికి. వేదం అంటే ఏంటి? తెలుసుకోదగినది. వేదము విద్ అనే ధాతువు నుంచి ఆ పదం వచ్చింది. సంస్కృతము విద్ అంటే తెలుసుకోదగినది, తెలుసుకునవలసినది. ఏది తెలియబడితే సర్వము తెలియబడుతుందో అది వేదము. ఇంకా ఆ వేదము మనకు తెలిస్తే ఇంకా మొత్తం తెలిసిపోయినట్టుగా అవుతుంది అన్నట్టుగా అన్నమాట. దాన్ని దర్శించడానికి కావలసిన 6 శాస్త్రాలు ఉన్నాయి. అంటే ఏ శాస్త్రం ద్వారానైనా దాన్ని దర్శించవచ్చు మనం. ఏవేంటవి? పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము అని 6 భాగాలుగా ఉందన్నమాట. 6 శాస్త్రాలుగా. పేజ్ 291. అవి ఎలాగో పేర్లు చెప్పుకున్నాం కాబట్టి ఒక్కొక్కటి ఏమేంటి చెప్పుకుందో సూక్ష్మంగా మనం సంగ్రహంగా చెప్పుకుందాం. షడ్ దర్శనములు. వేదమును దర్శింపచేయుటకు కావలసిన 6 శాస్త్రములు: పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము. ఇందు పూర్వ మీమాంస వేదములందలి కర్మలను, వానికి సంబంధించిన ఫలమును గూర్చిన శాస్త్రమును తెలుపు. కర్మలు, ఫలాలు, వాటికి సంబంధించి. దీనిని జైమిని వివరించను. అంటే ఇప్పటి కాలానికి తగినట్టుగా, అంటే వ్యాసుల వారి కాలంలో ఏం జరిగింది? మనం కలియుగ ప్రారంభానికి ముందు ఈ వేదం మొత్తం కూడా, వేదము ఒకటి, దాన్ని 4 భాగాలుగా విభజించి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదముగా 4 భాగాలుగా చేసి, ఇదంతా ఈ సిలబస్ అంతా ఎట్లా కూర్పు చేశారు? రాబోయే కలియుగానికి సంబంధించిన మానవాళికి అందించడం కోసం. అది ఎందుకంటే వాళ్ళ యొక్క వికాసాన్ని అనుసరించి ఇది ఎంతవరకు వాళ్ళు అందుకోగలరు, దానికి అనుగుణంగా అంతకుముందున్న వేదమునే దాన్ని మళ్ళీ కూర్పు చేశారు వీళ్ళు ప్రత్యేకంగా. కొత్తగా పెట్టింది ఏమీ లేదు, వ్యాసుల వారు కొత్తగా చేసింది ఏమీ లేదు, కూర్పు చేశారు. వాటిని 4 భాగాలుగా ఈ కలియుగ మానవులకి అందేటట్టుగా, ఈ కలియుగం మొత్తానికి సరిపోయేటట్టుగా దాన్ని చక్కగా కూర్పు చేశారు. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కూర్పు జరుగుతూ ఉంటుంది. ఆ యుగానికి సంబంధించి ఆ యుగం ముందర, ఆ యుగం ప్రారంభంలో కూర్పు జరుగుతూ ఉంటుంది. అట్లా ఈ కలియుగానికి ముందు వ్యాసుల వారు కూర్పు చేశారు 4 భాగాలుగా. అట్లాగే షడ్ దర్శనాలు, 6 దర్శనాలు అందించారు. అంటే వేదాన్ని దర్శించడానికి మనం. అట్లాగే వేదాంగాలు, అవి కూడా 6 ఇచ్చారు. అంటే వేదం వచ్చేస్తే దాన్ని మనం నేరుగా అందుకోలేం కాబట్టి దాన్ని దర్శించడానికి మరలా కొన్ని శాస్త్రాలను అందించారు. వేదాంగాలు శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషం, కల్పము అని 6 భాగాలుగా అది ఇచ్చారు.
ఇప్పుడు మనకేంటంటే ఉత్తర మీమాంస అన్నది వచ్చింది కాబట్టి ఏంటి ఈ ఉత్తర మీమాంస? ఈ ఉత్తర మీమాంస ఏంటి? షడ్ దర్శనాల్లో ఒకటి. షడ్ దర్శనాలు ఏంటి? 6 దర్శనాలు. దేన్ని దర్శించడానికి? వేదమును దర్శించడానికి. వేదము అంటే తెలుసుకోదగినది, తెలుసుకోవలసినది. ఏది తెలియబడితే సర్వము తెలియబడుతుందో అది వేదము. పూర్వమీమాంస వేదములందలి కర్మలను వానికి సంబంధించిన ఫలమును గురించిన శాస్త్రమును తెలుపును. దీనిని జైమిని వివరించును. కర్మ యొక్క ఫలితములు ఆచరించువానికి చెందకుండా యజ్ఞస్వరూపుడకు భగవంతునకు సమర్పణముగా చేయుట, తన్మూలమున జ్ఞానమార్జించి మోక్షము చెందుట అను విషయములను తెలుపునది ఉత్తర మీమాంస. ఇది ఉత్తర మీమాంస ఏంటి చెప్తోంది మనకి? ఎలా దర్శించాలి వేదాన్ని అని. మనం చేస్తున్న పనులు అంతకుముందు కర్మల గురించి వివరించారు. కర్మలు, వాటి ఫలితాలు ఇలా ఉంటాయి. ఈ కర్మ చేస్తే ఈ ఫలితం ఉంటుంది. అది పూర్వమీమాంస. ఇక ఉత్తర మీమాంసలో ఇచ్చారు కర్మ యొక్క ఫలితము ఆచరించువానికి చెందకుండా. ఎందుకంటే ఇది తప్పనిసరిగా కర్మ ఫలితం, కర్మ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చెందుతుంది అది. కాబట్టి తప్పనిసరిగా ఆ ఫలితాన్ని ఇతన్ని బంధిస్తుంది. అట్లా బంధించకుండా, ఆ ఫలితాలు చేసిన వాడిని చేరకుండా, కర్మ యొక్క ఫలితములు ఆచరించువానికి చెందకుండా యజ్ఞస్వరూపుడకు భగవంతునకు సమర్పణముగా చేయుట. అది మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్న విషయం. నా కోసం నుంచి, నా చుట్టూ ఉన్న వారి కోసం, ఈ సృష్టించిన వాడి కోసం, ఈ సృష్టి కోసం అన్నదిగా మనము చెప్పుకుంటూ వస్తున్నాం. అదే ఇప్పుడు అది దేంట్లో చెప్పబడింది? ఉత్తర మీమాంసలో చెప్పబడింది స్పష్టంగా. ఆ ఉత్తర మీమాంస అంతా మనం ఆ వేదాన్ని దర్శించే విధం ఈ పద్ధతిలో, అంటే భగవంతునికి సమర్పణగా కర్మలు చేయడం, దానికి సంబంధించి అది చెప్తోంది. మిగతా 4 గురించి మనము సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము రేపు చెప్పుకుందాం. చెప్పుకొని మళ్ళా ఈ వ్యాఖ్యానంలోకి వెళదాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ.